ప్రసాద్ సార్, సార్ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు దాని నుంచి లావా మాత్రమే వస్తుందా? ఇంకా వేరే ఏమన్నా వస్తాయా? అవును సార్. చాలా మంచి ప్రశ్న సార్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు కేవలం లావా ఒకటే బయటకు వస్తుంది అనుకుంటారు సార్. కానీ ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు 3 స్థితుల్లో ఉన్న పదార్థాలు కూడా బయటకు వస్తాయి సార్. అంటే మనకి ఘన, ద్రవ, వాయువు 3 స్థితిలో ఉన్న పదార్థాలు వస్తాయి సార్. ఫస్ట్ మనకి ఘన పదార్థం చూసుకుంటే ఘన పదార్థంలో మనకి ఎక్కువగా ధూళి కణాలు చాలా ఎక్కువగా బయటకు విడుదలవుతాయి సార్. ధూళి కంటే చిన్న చిన్న చాలా అంటే 0.2 ఎంతకంటే తక్కువ సైజులో ఉన్న ధూళి కణాలు మనకి చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. దీంతో పాటు చిన్న చిన్న రాతి ముక్కలు కూడా మనకి చిన్న చిన్న రాతి ముక్కల నుంచి పెద్ద పెద్ద రాతి ముక్కలు అంటే బండరాళ్ళ సైజులో ఉన్న రాళ్ళ వరకు కూడా విడుదలవ్వడానికి అవకాశం ఉంది సార్. అంటే ఇవన్నీ కూడా ఘన పదార్థాలుగా విడుదలవుతాయి. రెండోది ద్రవ పదార్థాలు సార్. అంటే ద్రవ పదార్థం అంటే కొంచెం కరిగిన మెటల్స్ ఏవైతే ఉంటాయంటే మనకి అసలు భూమిలో ఉన్న అగ్నిపర్వతం ఎందుకు బద్దలైంది అంటే అక్కడ భూమి లోపల ఉన్న శిలాద్రవం, దాన్ని మనం మాగ్మా అని పిలుస్తాం కదా సార్. ఆ మాగ్మా అనేది బయటకు రావడమే కదా సార్ మేము ప్రధానంగా చూసుకుంటాం. సో ఆ మాగ్మా ఏదైతే ఉందో ఆ మాగ్మా అలా తనలో పీడనం బాగా ఎక్కువ అయిపోవడం వల్ల అది అలా అగ్నిపర్వతం యొక్క కుహరం నుంచి బయటకు వచ్చి విస్ఫోటనం చెంది బయటకు వస్తుంది సార్. దీన్నే మనం ఇది బయటకు వచ్చిన తర్వాత లావా అని చెప్పి పిలుస్తాం సార్. ఇదే మనకి శిలా ద్రవం సార్. రెండోది ఇది మనకి ద్రవ స్థితిలో ఉంటుంది. మూడోది ఏంటంటే మనకి వాయువులు సార్. అందరూ చాలామంది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఒక అగ్నిపర్వతం బద్దలైనప్పుడు చాలా ఎక్కువ మోతాదులో అంటే చెప్పాలంటే ఈవెన్ ఘన ద్రవ పదార్థాల కంటే ఎక్కువ మోతాదులో వాయువులు విడుదలవుతాయి సార్. కొన్ని లక్షల టన్నుల్లో లేదా కొన్ని వేల టన్నుల్లో కూడా రిలీజ్ అవ్వచ్చు సార్. ఇలా ప్రధానంగా విడుదలయ్యే వాయువులు ఏంటి అంటే ఒకటి నీటి ఆవిరి సార్, చాలా ఎక్కువ శాతంలో విడుదలవుతుంది. రెండోది సల్ఫర్ డయాక్సైడ్, చాలా ఇంపార్టెంట్ ఇది. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అలాగే నైట్రోజన్కి సంబంధించిన వాయువు నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులు, ఈ వాయువులన్నీ కూడా విడుదలవుతాయి సార్. ఇవాళ ఒకవేళ మనం ఈ సిచ్యువేషన్ ఒకసారి మొన్ననే ఎరప్ట్ అయిన హేలీ గుబ్బి అనే ఒక వల్కనోతో మనం కంపేర్ చేసుకుంటే, హేలీ గుబ్బి అనే ఒక అగ్నిపర్వతం మనకి ఇథియోపియా దేశంలో ఉంది సార్. ఇథియోపియా దేశంలో ఆ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోంచి విపరీతమైన మోతాదులో ధూళి కణాలు అలాగే ఈ సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాయువులు ఎక్కువగా విడుదలయ్యి దగ్గర 14 కిలోమీటర్ల హైట్లో వరకు కూడా వాతావరణంలోకి విస్తరించేశారు. అవి అక్కడే ఉండిపోకుండా ఇండియా వైపుగా ట్రావెల్ చేసి ఇండియా వరకు కూడా జెట్ స్ట్రీమ్ యొక్క సహాయంతో ఇండియా వరకు కూడా వచ్చి ఇండియన్ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేశాయి సార్. ఓకే. ఏంటి వాళ్ళు మొత్తం అంతా తెలుగులో చెప్పారు? అదేంటి సార్ అలా అంటారు? మనం తెలుగు మీడియం లాంచ్ చేస్తున్నాము. మన తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం కూడా చెప్పాలి కదా సార్. ఓకే. తెలుగు మీడియంలో ఏ కోర్సులు ఇస్తున్నాం మనం? తెలుగు మీడియంలో యూపీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నింటికీ కూడా మనం కోర్సులు అందిస్తున్నాం సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ.